అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కోపూరి పుష్పాదేవి గారు రచించినటువంటి గడ్డ కట్టిన మౌనం అనే కథ విందాం. మరి కథలోకి వెళ్దామా? ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉంది రావు గారి మొహం. ఆయన జీవితంలో ఎప్పుడూ అంత ప్రశాంతతను అనుభవించి ఉండరు. తల దగ్గర ప్రమిదలో వెలుగుతున్న దీపం శోక చిహ్నంలా ఉంది. పెద్ద దండ ఒకటి నిండుగా ఆయన్ని గౌరవిస్తోంది. బంధువులు పరిచయస్తులు మెల్లమెల్లగా వస్తున్నారు. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది ప్రశ్నలు, మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు, జవాబులు, తిరిగి తిరిగి అవే జవాబులు. ఉదయం కూడా బాగానే ఉన్నారు. జ్వరం లాంటిది కూడా ఏమీ లేదు. మామూలుగా టిఫిన్ తిన్నారు, కాఫీ తాగారు, కాసేపు పేపర్ చదివి మంచినీళ్ళు తెమ్మన్నారు. తెచ్చేలోపే కళ్ళు తుడుచుకుంది కోడలు కావేరి. ఆమెకు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి, మొహం వాచింది. కూతురు మహాలక్ష్మి మాత్రం మౌనం వేడటం లేదు. రాయిలా కూర్చుంది. జనం ఎక్కువయ్యారని అద్దె కుర్చీలు తెప్పించారు. వల్ల చాందిని కట్టించారు. పెద్ద బల్ల వేసి రావుగారి పార్థివ దేహాన్ని దాని మీదకి చేర్చారు. మహాలక్ష్మి మొహంలో విషాద ఛాయలున్నా ఆమె దుఃఖించడం లేదు. చూస్తున్న వారికి ఆశ్చర్యం. ఏమిటి ఈమె? కన్న తండ్రి చనిపోతే ఆమెకు బాధగా లేదా, విచారం లేదా? కనీసం కళ్ళు చెమ్మగిలటం లేదే. తల్లి లేని వారని పిల్లల్ని ఎంత గారాబంగా పెంచాడు. వారికి ఏ లోటు రాకూడదని ఎంత తాపత్రయపడ్డాడు. మొన్న ఈ మధ్య ఈమెకి యాక్సిడెంట్ అయితే ఎంత తల్లడిల్లాడు. మరి ఏమేమిటి ఇంత నిర్లిప్తంగా ఉండిపోతోంది? ఎవరి మనస్సు వారిని అనేక ప్రశ్నలు వేస్తోంది. సమాధానం కోసం అన్నట్టుగా వారు మహాలక్ష్మి మొహంలోకి నిశితంగా చూస్తున్నారు. గుచ్చి గుచ్చి చూస్తున్నట్టున్న వారి చూపులు తట్టుకోలేనట్టుగా ఆమె కాసేపు తల వంచుకుంటోంది. మరి కాసేపు తన అందరినీ పరిశీలనగా చూస్తోంది. ఈమెతో మనకెందుకులే అన్నట్టు వచ్చిన వారు కొందరు కోడలితోనే 4 సానుభూతి మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. రావుగారి మనవలు, మనవరాళ్ళు, వారి పిల్లలు, బంధువులు, స్నేహితులతో ఇల్లు నిండిపోయింది. అందరూ ఆయన సమర్థత, మంచితనం గురించే చెప్పుకుంటున్నారు. కొడుకు అల్లుడు ఓ పక్కగా నిలబడి తర్వాత జరగబోయే కార్యక్రమం గురించి చర్చించుకుంటున్నారు. ఆయన నన్ను కోడలుగా ఎప్పుడూ భావించలేదు, కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్నారు అంటూ ఉంటే కావేరి గొంతు గద్గదికమవుతోంది. మాటి మాటికి కళ్ళు నిండిపోతున్నాయి. ఊరుకో అమ్మ ఊరుకో, ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. ఆయన అదృష్టవంతుడు, సుఖంగా వెళ్ళిపోయాడు. ఒక బామ్మగారు కావేరిని ఓదార్చారు. శ్రమ అనుకోకుండా కొడుకు నిత్య కర్మ చేశాడు. ఖర్చుకు వెనకాడకుండా బ్రాహ్మణులు చెప్పిన దానాలు ధర్మాలు చేసి పితృకార్యం తూచా తప్పకుండా నిర్వర్తించాడు. కొడుకంటే అలా ఉండాలి, తండ్రి రుణం తీర్చుకున్నాడు అన్నారు బంధువులు. కూతురి సంగతే వారికి విచిత్రంగా ఉంది. అడిగితే బాగుండదని ఆగారు. కానీ ఆగలేని ఆమె కూతురు భువన అడిగేసింది, నువ్వసలు ఆయన కన్న కూతురువేనా? నీకసలు విచారమే లేదా, దుఃఖం రాదా అని. కన్నీటి కొండ సరిగ్గా అప్పుడు బళ్ళున బద్దలైంది. పెను తుఫానులో ఆకులా వణికిందామె. అవునే, నేను ఆయన కన్న కూతురునే. అంతేకాదు, ప్రాణంగా పెంచుకున్న కూతురిని కూడా. కానీ నాకు అసలు దుఃఖం లేదే, విచారణ లేదే. పైపెచ్చు చాలా సంతోషంగా కూడా ఉంది. భగవంతుడు ఆయనకు బహుమానం ఇచ్చాడుగా, అందుకు అన్నది మహాలక్ష్మి. సంతోషమా? భువనతో పాటు అక్కడ ఉన్నారందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు అందరిలో ఉన్న అనుమానం రూఢి అయిపోయింది. లేకపోతే ఏమిటి, సంతోషం అంటుంది, బహుమతి అంటుంది అనుకుంటున్నారు. మహాలక్ష్మి తన మాటలను కొనసాగించింది. మనిషి ముఖ్యంగా కోరుకునేవి రెండు. ఒకటి సుఖజీవనం, 2 అనాయాస మరణం. తమ చివరి రోజులు ఎలా ఉంటాయోనని వయసు మీరుతున్న ప్రతివారు అంతర్గతంగా చాలా భయపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ఎవరితోనూ చేయించుకోకుండా వెళ్ళిపోవాలని దేవుడికి మొక్కుతూ ఉంటారు. నాన్నకి 80 ఏళ్ళు దాటాయి. అటు చూస్తే వదినకు ఆయాసం, తన పని తనే చేసుకోలేకుండా ఉంది. ఇటు చూస్తే నేను చక్రాల కుర్చీకి అంకితం అయిపోయాను. ఆయన మంచంలో పడితే ఎలాగరా భగవంతుడా అని రోజు మదనపడేదాన్ని. మీకందరికీ ఉద్యోగాలు, క్షణం తీరిక లేని మనుషులు మీరు. ఎలా ఎలా అంటూ నా ప్రశ్నలు నా మనసులో సుడిగుండం సృష్టించేవి. మంచంలో నాయనకు చేయకుండా ఉండలేక మీరు ఆయనను మనసులోనైనా విసుక్కోవచ్చు, అది నేను తట్టుకోలేను అని అనిపించింది. ఎలాగో ఏమిటో అని లోపలే భయపడిపోయేదాన్ని.
ఒకళ్ళ చేత చేయించుకోవటం ఎంత నరకమో స్వయంగా అనుభవిస్తున్న దాన్ని, అంత పెద్ద గండాన్ని ఆ దేవుడు ఇంత సులభంగా దాటిస్తాడనుకోలేదు. అందుకే సంతోషంగా ఉంది అంది. మహాలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ అక్కడ మౌనం గడ్డ కట్టింది. అదండి కథ. రవితేజం వార్షికోత్సవ కథానికల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందింది ఈ కథ. నిజంగా ఆ కూతురు అలా ఫీల్ అవ్వటంలో తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికెవరు డబ్బులు పెట్టలేకపోవచ్చు, లేకపోతే మనుషులు ఇక్కడ దగ్గరలో ఉండకపోవచ్చు, రకరకాల ఇష్యూస్. ఎక్కువసేపు ఉంచినా కూడా మళ్ళీ జనాలు కొంత అసంతృప్తి, మాకేదో అంటువ్యాధులు వస్తాయని ఇంకేదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళందరూ ఇంత బాధపడి ఎందుకు, ఏదో ఒకటి ఆయన వెళ్ళిపోయాడు, ఎటువంటి కష్టమూ లేకుండా అలా సుఖంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎప్పుడైనా రోగాన పడితే చూడటానికి కూడా మనుషులు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే 1, 2 కూడా మనకి మనిషిలోనే అయిపోతే, అంటే మంచం మీదే అయిపోతూ ఉంటే ఆ 1, 2 తీసే ఓపిక కూడా లేకుండా పోయింది. పిల్లలకు కానీ, కోడళ్ళకు కానీ, ఎవరికైనా కానీ. భార్య అంటూ పోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది ఏ భర్తకైనా. కొడుకులు, కోడళ్ళు వీళ్ళందరూ చేయాలంటే, అల్లుళ్ళు లేకపోతే కూతుళ్ళు వీళ్ళందరూ చేయాలంటే ఎక్కడ అవ్వదు. చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చెయ్యరు. భార్య చేసినంత ఎవరు చేస్తారు చెప్పండి. అలాగా ఆమె ఆ కూతురు అది ఫీల్ అయిందనమాట. యాక్చువల్గా నిజంగానే ఆయన ఏమీ బాధ పెట్టకుండానే, ఎవరినీ బాధ పెట్టకుండా వెళ్ళిపోయారు. అది ఆమె ఆనందపడింది. ఆమె ఆనందానికి అది కారణం. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో అలా వెళ్తేనే ఎవరైనా ప్రశాంతంగా ఉంటారు, లేకపోతే తిట్టుకుంటూనే ఉంటారు. సరేనండి, థ్యాంక్ యూ.